ఒక ఆదివారం అంజి ఉత్సాహంగా అన్నాడు. ఈరోజు షాపింగ్ డే. డబ్బు ఖర్చు చేయడానికి పుట్టినరోజు లాంటి రోజు. సత్తి అనుమానంగా చూస్తూ, మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతుందింటావా అన్నాడు. వాళ్లు దగ్గరలో ఉన్న మాల్కి వెళ్లారు. ఆ మాల్లో అడుగుపెట్టగానే అంజి మారిపోయాడు. సన్గ్లాసెస్ పెట్టుకుని, చూడు సత్తి, ఈ మాల్ మన లెవెల్ని గుర్తించాలి అన్నాడు. అంజి మొదటి షాప్లో షర్ట్ చూసి ట్యాగ్ చూశాడు. ధర చూసి షర్ట్ని మళ్లీ హ్యాంగర్కి పెట్టి, క్లాత్ బాగుంది, కాని అది మన బడ్జెట్ కాదు అన్నాడు. సత్తి మాత్రం సేల్ బోర్డు చూసి కరిగిపోయాడు. 70% ఆఫ్ అంటే మన కోసమే పెట్టినట్లు ఉంది అన్నాడు. సత్తి ట్రయల్ రూంలోకి వెళ్లాడు. 10 నిమిషాలు అయింది, 20 నిమిషాలు అయింది, ఇంకా బయటకు రాలేదు అంటూ అంజి ట్రయల్ రూమ్ డోర్ తట్టాడు. నువ్వు డ్రెస్ ట్రై చేస్తున్నావా, లేక పెళ్లికి రెడీ అవుతున్నావా అన్నాడు. చివరికి సత్తి బయటికి వచ్చాడు. డ్రెస్ చూసి అంజి షాక్ అయ్యాడు. ఇది ఎం డ్రెస్ అన్నాడు. చివరికి చేతిలో కవర్లతో ఇంటికి వచ్చి ఓపెన్ చేశారు. ఒకటి సైజ్ మిస్, ఒకటి కలర్ మిస్. సత్తి నవ్వుతూ అన్నాడు, షాపింగ్ అంటే అవసరాలు కొనడం కాదు, తప్పులు కొనడం. అంజి తల ఊపుతూ, కాని ఆ తప్పులతో వచ్చే నవ్వులే అసలైన ఆఫర్. చివరికి వాళ్లు అర్థం చేసుకున్నది ఏమిటంటే, షాపింగ్లో డబ్బు పోవచ్చు, కాని కామెడీ మాత్రం ఫ్రీగా వస్తుంది అని.